జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరు ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కర లేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. ఏంటిది? జల విభాగాలపై కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లో నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అందులో బనకచర్ల లేదు, బనకచర్ల అంశమే లేదు. లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా? చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా? దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్